హాయ్ అండి అందరికీ. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనము కొబ్బరి పాల అన్నం చేయబోతున్నామండి. కొబ్బరితో పాలు తీసుకొని దాంతోనే ఎసరు వేసుకొని అన్నం చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ముందుగా కొబ్బరిని బాగా మిక్సీ పట్టాను. మనకి ఎన్ని గ్లాసెస్ బియ్యం తీసుకుంటామో అన్ని గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకోండి. కొబ్బరి పాలు చాలా చిక్కగా ఉండాలండి. అందుకని మీరు కావాలంటే 2 టైమ్స్, 3 టైమ్స్ ఫిల్టర్ చేసుకోండి. కొబ్బరి అనేది ఉండకూడదు. సో, నేను నార్మల్ గ్లాసెస్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. 1 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నా. సో, నాకు 5 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు పట్టింది. సో, నేను కుక్కర్‌లో ఆయిలు, నెయ్యి, ఆనియన్స్ బాగా వేయించుకొని సాజీరా వేసుకున్నానండి. సో, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా వేసుకొని 5 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకొని, సాల్ట్ వేసుకొని, ధనియా పౌడరు, జీరా పౌడర్ వేసుకొని కొంచెం పొంగొచ్చాక నానబెట్టుకున్న బియ్యం వేసి 2 విజిల్స్ వచ్చాక దించేయండి. నేను దీంట్లో నూనెంకాయ వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.